మంచి రోజు, మంచి దినము, మంచి అవకాశం. ఎవరి వల్ల? సద్గురుమూర్తి ఎల్లయ్య గురువు గారి దయ వల్ల అందరం వచ్చాం. ఎంతోమంది వచ్చాం. గురువులు వచ్చారు, సద్గురువులు వచ్చారు, నిజ గురువులు వచ్చారు, జగద్గురువులు వచ్చారు, శిష్యులు వచ్చారు, భక్తులు వచ్చారు, సాధులు, మునులు, యోగులు, ఋషులు, విద్వాంసులు, గాయకులు, రచయితలు, పండితులు, ఎంతో రకరకాలుగా ఈ ఆత్మ విద్యను అందుకోవటానికి మానవ జన్మ అవకాశం వచ్చింది కనుక అందరం వచ్చాం. ఇది ధర్మ కార్యక్రమం. ధర్మ కార్యక్రమం అంటే సద్గురువుల కార్యక్రమే ధర్మ కార్యక్రమం. రెండోది దైవ కార్యక్రమాలు ఉంటాయి, దేవీ దేవతల కార్యక్రమాలు. అక్కడకు చాలామంది వస్తారు. మూడోది మానవ కార్యక్రమాలు ఉంటాయి, కర్మ కార్యక్రమాలు. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, దినాలు, తద్దినాలు, ఎన్నో రకరకాలుగా చేస్తుంటారు. అక్కడికి చాలామంది వస్తారు. మానవుడు అంటే సామాన్యుడు కాడు, కేవలం పరమాత్మే. మానవుడంటే మాధవుడే. అలా తెలుసుకోవటానికే ఇలాంటి ధర్మ కార్యక్రమాలు, సద్గురువుల కార్యక్రమాలు చేస్తే మనందరం వస్తాము, సద్గురువులము, సశిష్యులము. ఇక్కడ మరి మా గురువు గారు గుంటూరు చావలి సాంబయ్య గారు, పూర్ణానంద గురువు గారు. మరి ఆయన నాకు ఉపదేశించాడు ఉపదేశ మంత్రం. తర్వాత బ్రహ్మోపదేశ మంత్రం కూడా ఉపదేశించాడు. తర్వాత గురువు పట్టా కూడా ఇచ్చారు. మరి గురువు అంటే సామాన్యుడా? గురు మధ్య స్థితం విశ్వం, విశ్వమధ్య స్థితో గురు. గురు విశ్వం సమస్తంతు తస్మై శ్రీ గురువే నమః. ఈ గురువు సృష్టి పుట్టతొలికి ఉన్నాడు, ఈ సృష్టిలో నడుస్తున్నాడు. ఈ సృష్టి పుట్టించింది ఆయనే, పోషించేది ఆయనే. తర్వాత ఈ జీవాత్మను లయం చేసుకునేది ఆయనే. సాక్షాత్తు పరబ్రహ్మ కూడా ఆయనే. ఇక రెండో వాడు ఉన్నాడంటే లేడు, లేడు, లేడు. ఉన్నారు, ఉన్నారు, ఉన్నారు. అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. గురుదేవో మహాదేవో గురుదేవో సదాశివం, గురు తప్ప పరం నాస్తి తస్మై శ్రీ గురువే నమః. గురువు తప్ప ఎవరూ లేరు. 28 మహాయుగాల కాడ నుంచి కూడా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా పరిపూర్ణము, అచలము, బట్టబయలు, కనపడేవాడు, కనపడనివాడు. ఎవరయ్యా? గురువు గారే. కనపడతాడు, కనపడ్డు. దేహం ధరించుకొని రానప్పుడు కనపడడం అశరీరుడు. ఈ దేహం ధరించుకొని వచ్చాడు. ఈ బట్ట అంబరం అనే బట్ట ఇప్పుడు కనపడుతున్నాడు. జనులార జగతి లోపల జననం వైనందుకొక్క తలం పుంచవలెన్, మనసులో హరినామ స్మరణ అనుదినము చేయువాడే అతడే సజ్జనుడు. ధ్యానము చేయ కున్న దుర్జనుడు. జననే జనకులే తొల్లి దైవాముగా నెంచి, మనసులో దళచితే రాదు మొప్పెప్పుడు. తనువు నిత్యముగాదు గనుకను ధనముని వెంటను రాదు.
ఈ తనువు నిత్యముగాదు కనుగను ధనముని వెంటను రాదు ఘనముగా గురికీలుగని దుర్గుణములన్నీ విడచిపెట్టిన అతడే సజ్జనుడు ధ్యానము చేయ కొన్న దుర్జనుడు అని మా తాతగారు గుజ్జుల నారాయణ దాస్ గారు తారకామృతసారంలో ఆయన రాసిన 28 కందార్థాలలో ఫస్ట్ కందార్థం ఇది. ఆయన తర్వాత 5వ తరం నాది. గుజ్జుల నారాయణ దాసు గారు, తెనాలి సుబ్బాదాసు గారు, గుంటూరు సరస్వతమ్మ గారు, గుంటూరే చావలి సాంబయ్య గురువు గారు పూర్ణానంద వారి యొక్క శిష్యుని నేను. మాది గుళ్ళపల్లి దత్త ఆంజనేయ స్వామి ఆశ్రమం, మాది దత్తపీఠం. మరి ఇప్పుడు ఎల్లయ్య గారు గురువు గారి మండల ఆరాధన అంటే 40 రోజుల ఆరాధన. మండలం అంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం, ఆ మండలారాధనంచే అఖండం. ఇది ఖండాలు కాదు, ఖండించేది కాదు, ఖండించకుండా ఉండేది కాదు. ఎందుకని మండలారాధన అంటే మండలాలన్నీ దాటిపోయి అవతల ఉన్నది. ఇది ఎవరికి జరుగుతాయా? సద్గురువులైన వారికే జరుగుతుంది. ఈ ఎవరికి జరగదు. కోట్లు ధనం ఉండా జరగదు. ముక్కు మూసుకొని 10,000 సంవత్సరాలు తపస్సు చేసుకున్నా జరగదు. ఏ రాజ్యమేలిన రాజుకు జరగదు. ఒక సద్గురువు పేదవాడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, అడుక్కొని తిన్నవాడైనా, అడక్క తిన్నవాడైనా, గురువు అంటే సామాన్యుడా? అడక్క తినేవాడు, అడుక్కు తినేవాడు కూడా. కోరికతోనేమో అడుక్కు తింటాడు, కోరిక లేకుండా అడక్క తింటాడు. ఎవరు చచ్చినవాడెవరంటే గురువే. దేహం ఉంది కదా, మాట్లాడుతుండు కదా, చచ్చినవాడు అంటావేంది గురువు గారు అనొచ్చు. ఏం చచ్చింది? కోపం చచ్చింది, కోరిక చచ్చింది, రెండూ చచ్చినాయి. దేహం మాత్రం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, వాక్కుతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్కు తపస్సుది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం యత్ స్వాధ్యాయభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే అన్నాడు. గురువుగారు మాట్లాడే మాటలు వాక్కుతో మాట్లాడుతున్నాడు. ఇది తపస్సు. ఏమి తపస్సు? రాక్షసులు కూడా తపస్సు చేస్తారు. ఒకళ్ళు చంపాలని, నేను బ్రతకాలని, నేను ఎవరి చేతనో చావకూడదని. అలాంటి తపస్సు కాదు ఇది. ఇది స్థిరమైన తపస్సు. ఇది చచ్చేది కాదు, పుట్టేది కాదు. పుడితే చావడు, చస్తే పుట్టడు. ఎవరైనా సద్గురుమూర్తే, సాక్షాత్తు పరమాత్మే గురువు, జీవాత్మే శిష్యుడు. నరుడు శిష్యుడు, నారాయణుడు గురువు. ఈ నారాయణులు ఎప్పుడు కూడా 28 మహాయుగాల కాడి నుంచి అవతరిస్తున్నారు. వీళ్ళు అవతార పురుషులు, యుగ పురుషులు. ప్రతి యుగంలో పుడతారు. వీళ్ళకు చావు లేదు, పుటక లేదు. మళ్ళా అదొకటి, అదొక రూటు, ఇదొక రూటు. ఇది బాహ్యపరంగా, అది అంతరపరంగా. ఈ ఆత్మలన్నీ
జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, ప్రత్యేగాత్మ, కేవలాత్మ. ఆత్మాతీతం కేవలాత్మ, దేహో నాస్తి కదాచన, అస్తి నాస్తి ఇతి కో వేద, నిర్ణయో నాస్తి సర్వదా అన్నాడు. ఆత్మకు కూడా అతీతము. ఎవరు? కేవలాత్మ. సాక్షాత్తు అది సాక్షిగా ఉంటుంది, పలకదు, ఉలకదు, కొలకదు. ఆ ఆత్మే అందరిలో ఉంది, అంతటా ఉంది. కాబట్టి ఇంతవరకు మరి అధ్యక్షుల వారు నాకు ఇచ్చినందుకు అవకాశం, ఏదో ముచ్చటగా 3 మాటలు చెప్పుకున్నాం. మరి చిన్నపిల్లాడు తల్లిదండ్రి పెంచి పెద్దోళ్ళు చేసి 3 ఏళ్ల పిల్లగాడు చేస్తే మాట్లాడుతూ ఉంటాడు. కమ్మని పలుకులు, పలుకే బంగారం అని ఆనందిస్తారు. అలాగనే నేను పలికిన పలుకులు కూడా మరి అందరు గురువులు, అందరూ పెద్దలు, చిన్నలు వీడి ఆనందిస్తారని కోరుకుంటూ విరమిస్తున్నా. ఓం తస్సత్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.